ఏమైందిరా? అమ్మ దగ్గర తిట్లు వేరే లెవెల్లో నుండు. చూస్తాను ఫస్ట్ తిట్టపోయింది, వెంటనే చెప్పేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. గైస్, ఈరోజు పనికి వచ్చాను. ఈరోజు మా చుట్టుపక్కల కాదు, దూరంగా వచ్చాను. మా ఫ్రెండ్ వర్క్ పిలుచుకొని వచ్చాడు. ఏం వర్క్ అవన్నీ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మామ ఏం పని మామ? ఏ అంటే దగ్గర విందాక చెప్పు మామ. కాదు అంటే ఇప్పుడు మనం తోట దగ్గరికి పోతే నేను చెప్తావు, నువ్వా ముందు చెప్పు. దన్నం కాదు నువ్వు, నాకు పని ఏందో చెప్పు మామ. పని చెప్పకుండా పని ఎట్ట చేస్తాం పోయి చెప్పా. పని ఏదో చెప్పకుండా పని ఎలా చేస్తాము? ఏమది పని ఏదో చెప్తే పని చేస్తాం కదా. ఏం పని మావా? అవిసి తోవడమా? ఎలా తవ్వుతారు? ఐసు చెట్లు తవ్వడమా? ఎట్ట ఒకటి చూపి మాకు, అవతల పోయి నాకు చూపించావా? ఐస్ చెట్లు అయ్యి ఇప్పుడు వీటి పక్కన తవ్వాలా? ఎలా మాకు తెలియదు. అంతేనా? పార్లే అవతల నుంచి ఇలా రావాలా? ఇప్పుడు మనకు సతీష్ మేస్త్రి అన్నమాట. అయ్యా మేస్త్రి ఉండు, రావద్దా మేమా? మేస్త్రి అన్నప్పుడు అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసి అందరిని ఒకేసారి పిలుచుకొని పోవాలి. వాయ్ అక్కడే ముందు వెళ్ళిపోతే. చూడండి గైస్, మన సతీష్ వర్క్ చేస్తున్నాడు. ఈ వర్క్ మాకు ఫస్ట్ టైం చేస్తున్నాము, సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. డైలాగ్ చెప్పమా ఒకటే, ఏదన్నా ఒక డైలాగ్ చెప్పా. గాయ్స్, పెద్ద ఆకులు అన్నం తింటూ ఉన్నాను. అన్నం ఇంకా ఏం కొర్రే? రైసు ఇంకా నువ్వు యూట్యూబ్ ఛానల్ ఉన్నా నీకా? అవునా, యూట్యూబ్ పెడతా ఉంటాడు, షేర్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పెద్ద అరిటాకుల్లో మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంతకు ముందు మరిట్లకి వెళ్ళినప్పుడు తిన్నాము. అదే నేను తీసిన ఫస్ట్ వ్లాగ్. ఆ వీడియోని పైన కార్డ్స్లో ఇస్తాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి గాయస్. నిన్న పోవాల్సిందిరా ఆడికి, రోహిత్ ఓడి వెంకి నాకు మొన్న ఫోన్ చేసినాడు. పార్టీ పోదాం ఈరోజు అంటాడు, మళ్ళీ ఫోన్ వేసి ఈడు మళ్ళీ ఏదో ఒక రోజు మళ్ళీ శనివారం పోతే ఫోన్ చేసేది. అరుణాచలం నువ్వే చెప్పురా, మీరు రాలారా అంటాడు, మళ్ళీ అరుణాచలం అంటారు. ఫస్ట్ ప్లాన్ వాడు వెంకీది. ఫోన్ చేసినాడు నాకు. ఎందుకు? ఈ విధంగా మరిట్ల దగ్గర మాత్రమే కాదు, మా కాలేజీలో ఎవరూ చేయని విధంగా ఫస్ట్ టైం మేము ఒక పెద్ద అరిటాకు తీసుకొని మా ఫ్రెండ్స్ అందరం ఆకులో తిన్నాము. ఫోటో తీరా, వేరే వీడియో తీస్తా ఉంటే మళ్ళీ ఫోటో తీరా అంటావే. నాకు ఇన్స్టాలో పెట్టాలా? నైస్, ఇట్ స్మెల్ నైస్. డార్లింగ్, హౌ ఇస్ ఇట్? ఇలాంటి ఒక రోజు వస్తా ఉంటున్నా సార్. ఇదే పార్టీరా, ఆన్లైన్లో చెప్పి ఇప్పించావు కదా, తెలుసు. రెండు మిక్సింగ్ చేసుకున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఊరగాయ మిగలేడా ఎత్తుకమే చెవట్ నాకు ఉప్పుగా ఉంటుంది. మందులేక ఒకరు ఊరగాయ పర్వతరా సిగ్గిందుకు పడుతున్నారా? ఏమైందిరా? మదిలో కొడుతున్నది ఇది. థమ్స్అప్ కాదు ఇది.
ఇది నల్ల బెల్లం వేసి చేసాం దీన్ని. థమ్స్అప్ పొద్దుగానే గాయస్ ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉంటున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ అది ఒప్పందం లాగా అనమాట, అంతే కదా? అది ఫుల్గా కొంచెం క్లారిటీగా చెప్పు. ఒప్పందం అంటే ఒప్పందం కాదు, పని చేయటం అవుతుందని. సో అందుకని పని చేస్తుంది. ఓకే ఓకే, అది ఆకులు బొచ్చాలంట ఫాస్ట్గా, అందుకని మనం ముందుగానే గుంతలు కాదు ఏమంటారు దాన్ని, సాలు పిల్ల సాలు అంట. సో మనం పిల్ల సాలు తీస్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆకులు పొడుస్తారంట. అందుకని మనం ఫాస్ట్గా తీగలు పొడుస్తారంట. అందుకని మనం ఫాస్ట్గా అయితే వర్క్ చేస్తున్నాము. చూడండి ఉమ్. చూడు, నాకు ముందుగానే బీపీ భర్తరాజే. రే ప్రసాద్ చూసుకో. ఇప్పుడే తీగలు తీసుకుని బొడ్చడానికి అయితే వచ్చారు. వీళ్ళు మొత్తం 2 కట్టలుగా ఉన్నారంట. కాబట్టి మనం ఇంకా వర్క్ కొంచెం ఫాస్ట్గా చేయాలంటున్నారు. ఒక కట్ట ఒక దగ్గర పని చేస్తూ ఉంటే ఇంకో కట్ట ఇంకో దగ్గర పని చేస్తూ ఉంటారంట. ఇప్పుడు వచ్చింది ఒక కట్ట మాత్రమే, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చే లోపల మన వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా చేయాలి. తీగలు ఎలా బుడుస్తున్నారో చూడండి. కొంతమంది తీగలు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి కొంతమంది ఆ తీగలను బుడ్చుకుంటూ వస్తూ ఉన్నారు. వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. నా అవతారం చూడండి ఎలా ఉందో. ఇవే కనుక కొత్త బట్టలు అయి ఉంటే మా అమ్మ దగ్గర నాకు తిట్లు దారుణంగా ఉండు. ఇది కొంచెం కర్రలు అయి ఉన్నింది. ఆ కర్ర అయ్యేసరికి నేను పనికి వేసుకెళ్ళాను. అలా కాకుండా పనే కదా అని చెప్పి నేను క్యాజువల్గా ఇలా వెళ్ళి వచ్చేటప్పుడు ఈ విధంగా మట్టితో వచ్చుంటే అమ్మ దగ్గర తిట్లు వేరే లెవెల్లో ఉండు. చూస్తాను ఫస్ట్ తిట్టపోయింది, వెంటనే చెప్పేసిన మా ఇది ఆల్రెడీ కర్రలు అయినా వేసుకున్నాను అని, లేదంటే నాకు లెవెల్లో ఉండు. గాయస్ ఇది ఇవాల్టి బ్లాగ్. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలాగే మీరు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, టాటా, బై బై, టేక్ కేర్.